హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము చాలా సింపుల్గా హెల్దీ ఫుడ్ అనమాట. కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూసేద్దాము. దానికన్నా ముందు ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. దాంట్లో 1/4 గ్లాస్ వచ్చేసరికి పెసరపప్పు, 1/4 కందిపప్పు తీసుకున్నాను. ఈ మూడింటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా రుచిగా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఎప్పుడన్నా మనకి కూరలు లేనప్పుడు, అట్లా కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మిగిలినప్పుడు ఇలా శుభ్రంగా మనము కడిగేసి దాంట్లో ఒకేసారి నేను కొలతకి నీళ్లు వేసుకొని పెట్టుకుంటున్నాను. 4 గ్లాసులు వేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువే పడతాయి. నాకు ప్రెజెంట్ 4 గ్లాసులు వేసుకున్నాను. తరువాత అవి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ కానీ పాన్ కానీ తీసుకోండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. వేడైన తర్వాత జీడిపప్పు కాసిన వేసుకోవాలి. మీకు సరిపడినంత వేసుకోండి. నాకు సరిపడినంత నేను వేసుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లోనే ఇంక మొత్తం ప్రాసెస్ అంతా చేశారు. నేను జీడిపప్పు రుచిగా ఉండటానికి అని చెప్పి పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత అదే బాండీలో, అదే కుక్కర్లో కొంచెం జీలకర్ర, మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 ఇట్లా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. అవి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సరిపోయిద్దండి. ఇట్లా చిన్న ముక్కలు కానీ నిలువుగా కానీ కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా ఇట్లా చిన్న ముక్కలుగా వేసుకోవాలి. వంకాయలు 2 ఉంటే ఆ 2 కూడా వేసేసుకుంటున్నాను. వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. మనం వాడుకునేటప్పుడు, వంట చేసుకునేటప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే నల్లగా అయిపోయి చేదు వస్తాయి అన్నమాట. తర్వాత అట్లా కూడా వేయించేసుకొని దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే బంగాళదుంప కొంచెం లావుగా కట్ చేసుకోండి. ఒకటి వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత అన్నానికి సరిపడినంత, కిచిడీకి మొత్తానికి సరిపడినంత ఉప్పు ఇక్కడే వేసేసుకుంటున్నాం మనము. ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇలా కలబెట్టేసుకొని దీంట్లో ముందుగా మనము నానబెట్టుకున్న పప్పు, బియ్యము ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నీళ్ళల్లో నుంచి తీసేసి ఇట్లా బియ్యము అవి వేసుకోవాలన్నమాట. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించుకుంటేనే మనకి కిచిడి అనేది మంచి రుచినిస్తుంది అనమాట. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లో వేయించుకున్న తర్వాత మనం నీళ్ళు ఉన్నాయి కదా, నానబెట్టుకున్న నీళ్ళు, ఆ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ దాకా రానియండి. కిచిడి బాగా ఉడికిద్ది అనమాట. కందిపప్పు కూడా ఉన్నాయి కాబట్టి బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఈలోపు మనము ఈ విజిల్స్ అన్నీ 4 వచ్చిన లోపు మనం ఈ ప్రాసెస్ చూద్దాం. పక్కన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇవి వేయించుకొని మనం పక్కన పెట్టుకున్నాము. ఈలోపు మనకి విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరిపోయాక మనము తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అనమాట. ఇట్లా బాగా కరకరలాడేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ముందే వేయించుకుంటే దాంట్లో మెత్తగా ఉంటుంది కదా, అందుకని నేను ఇట్లా విడిగా చేసుకున్నానండి ఇవన్నీ. అప్పుడు మనకి తినేటప్పుడు క్రంచీగా బాగా తగిలిద్ది అనమాట. చూసారు కదా, ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే ఇలా వచ్చింది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి.
వేడి నీళ్ళు వేసుకోండి. ముందుగా కొంచెం కాగబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఆ వేడి నీళ్ళు కొంచెం వేసుకొని కొంచెం జారుడుగా ఉండాలన్నమాట. అప్పుడే కిచిడి మనకు రుచినిస్తుంది. పొడి పొడిగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. మనకి ఇలా ఉన్నప్పుడే మనకి కిచిడి మంచి రుచినిస్తుంది అనమాట. ఇట్లా నేను చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని కొంచెం జారుడుగా ఉండేటట్టు నీళ్లు వేసుకోండి. మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే నెయ్యితోనే చేసుకోవాలి. నూనె వాడకూడదు. నూనె వాడితే కిచిడి అనేది రుచి రాదు. నెయ్యి యూజ్ చేసుకుంటేనే మన కిచిడి చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అందరూ తింటారు. పెద్దోళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇట్లా గార్నిష్తో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటం అంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం, ఇది బెస్ట్ కాంబినేషను. నిమ్మకాయతో తింటే చాలా చాలా రుచిగా ఉండిద్ది. వేడివేడిగా తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బై 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 ఫ్రెండ్స్.